అందరికీ నమస్తే అండి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఆ రెండు పార్టీల సభ్యులు కార్యకర్తలు క్యాడర్ ఎక్కువగా ఆశిస్తున్నది, ఎదురు చూస్తున్నది జాబితా లిస్ట్ అభ్యర్థుల గురించి. సో ఏ సీట్ల నుంచి ఎవరు పోటీ చేస్తారు, ఏ సీటు ఏ పార్టీకి ఇచ్చారు, అందులో అభ్యర్థులు ఎవరు, ఇది పొత్తు కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. సో అవి కొన్ని లీకులు వచ్చాయి అక్కడక్కడ అని. ఫస్ట్ లిస్ట్ కూడా సంక్రాంతికి ముందే ప్రకటించాలనుకున్నారు ఫస్ట్ లిస్టు. కానీ కొన్ని అవాంతరాలు, కొన్ని ఇతర చర్చలు, అది ఇది మార్పులు చేర్పుల్లో భాగంగా ఇన్నాళ్ళు వచ్చింది. దశల వారీగా చర్చలు, దఫాల వారీగా చర్చలు ఇవన్నీ జరుగుతూ ఇన్నాళ్ళకు వాయిదా పడింది. సో రేపు టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా రాబోతుంది. మాఘమాసము పౌర్ణమి మంచి రోజు కాబట్టి అభ్యర్థులను ప్రకటించాలి, ఇప్పటికే లేట్ అయింది అని రెండు పార్టీల అధినేతలు నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం చంద్రబాబు గారి నివాసంలో చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా వెళ్ళలేదు, కానీ కాసేపట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తారు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని నిమిషాల్లో అక్కడికి రీచ్ అవుతారు. నైట్ ఎనీ టైం ఎంత లేట్ అయినా సరే అభ్యర్థులకు సంబంధించి దాదాపుగా 100 సీట్లకు పైగా అభ్యర్థులకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. 100 సీట్లకు పైగా, అలాగే ఒక 15 ఎంపీ సీట్లలో కూడా అభ్యర్థులను దాదాపుగా ఫైనల్ చేసి రేపు ప్రకటించబోతున్నారు. ఇది ఇప్పుడు వరకు మనకున్న సమాచారం. ఆ తర్వాత 28వ తేదీన ఈ నెలాఖరున టీడీపీ జనసేన కలిపి తాడేపల్లిగూడెంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఆ బహిరంగ సభలో టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించబోతున్నారు, కొన్ని పాయింట్లు. అలాగే పొత్తులకు సంబంధించి ప్రాథమికంగా బీజేపీ వస్తుందా రాదా ఈ అంశాలు కూడా చెప్పబోతున్నారు. ఆ తర్వాత దశలో అరౌండ్ మార్చి 10వ తేదీ నాటికి సెకండ్ లిస్టు, ఫైనల్ లిస్టు ప్రకటించబోతున్నారు. ఈ నెలాఖరికల్లా బీజేపీ కూడా ఈ కూటమితో కలిసేది లేనిది తెలుస్తుంది కాబట్టి, తేలిపోద్ది కాబట్టి, అప్పుడు బీజేపీకి ఇవ్వాల్సిన సీట్లు లెక్కాపత్రాలన్నీ రెడీ అయిపోతాయి కాబట్టి మార్చి 10వ తేదీన బీజేపీ జనసేన టీడీపీ ఫైనల్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఎన్నికల కోడ్ వచ్చేలోగా, ఎన్నికల షెడ్యూల్ మేబీ మార్చి 10 తర్వాతే వస్తుంది అంటున్నారు. మార్చి 10 తర్వాత అట్ ఎనీ టైం రావచ్చు. సో ఎన్నికల కోడ్ వచ్చేసరికే, షెడ్యూల్ వచ్చేసరికే ఈ కూటమి తరపున 175 నియోజకవర్గాలకు అభ్యర్థులు సిద్ధమవ్వాలనేది వీళ్ళ లెక్క. ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులకు ఫోన్లు చేసి చెప్పేశారు. ఇందాక 1 గంట నుంచి కూడా ఆల్రెడీ టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి చాలామందికి ఫోన్లు వెళ్తున్నాయి. మీరే క్యాండిడేట్, మీరు రెడీ అయిపోండి, మీరు ఇంకా టీం వర్క్, మీరు ఇంకా మీ టీంని రెడీ చేసుకోండి, ప్రచారం స్టార్ట్ చేసుకోండి, వ్యాన్లో అవి సిద్ధం చేసుకోండి, అభ్యర్థి అయితే మీరే పార్టీ అఫీషియల్గా చెప్పమన్నదని ఈరోజు సాయంత్రం 6-6:30 నుంచి కూడా చాలామందికి ఫోన్లు వెళ్తున్నాయి టీడీపీలో. ఈవెన్ జనసేనలో కూడా ఫోన్లు వెళ్తున్నాయి. సో ఇంకా వేరే అవాంతరాలు ఏమీ లేవన్నమాట. థ్యాంక్ యూ.